రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 21 నాటికి ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. మేరకు రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 21 నాటికి ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. నేషనల్ బ్యూరో చీఫ్ కళ పూర్తి సమాచారం అందిస్తారు. కళ, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వివరాలేంటి? దేశవ్యాప్తంగా త్వరలో అంటే ఖాళీ కాబోతున్నటువంటి దానికి 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. దాదాపు దీనికి సంబంధించినటువంటిది కీలకంగా 10 రాష్ట్రాలు దాదాపు 24 రాజ్యసభ స్థానాలకు ఖాళీ అవబోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఇటు ఖాళీ అంటే వైసీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పరిమళ సత్వాని, తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ ఎంపీ సానా సతీష్ ఈ 4 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ కాబోతున్నాయి. దాదాపు అంటే జూన్ 21తో వీరికి సంబంధించినటువంటి ఎంపీల రాజ్యసభ పదవీ కాలం కూడా ముగియనుంది. ఇందులో భాగంగానే రాజ్యసభ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటిది జూన్ 1వ తేదీన ఎన్నికల సంఘము విడుదల చేయనుంది. నామినేషన్లకు చివరి తేదీ మనకు జూన్ 8వ తేదీన గడువు. నామినేషన్ల పరిశీలనకు 9వ తేదీ, తర్వాత ఏదైతే ఉపసంహరణకు జూన్ 11వ తేదీ, 18వ తేదీన జూన్ 18వ తేదీన రాజ్యసభ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అదే రోజు సాయంత్రము మనకు 5 గంటలకు ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. దాదాపు మనకు 21తో పూర్తి కాబోతున్నటువంటి రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ మనకు రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల. దాదాపు ఇక్కడ 4 స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి. రానున్నటువంటి మరి ఈ 4 స్థానాలు కూడా ఇటు ఎన్డీఏ కూటమిలో భాగంగా అనుకోవచ్చు. ఏ పార్టీలకు ఎవరు అభ్యర్థులు ఇందులో నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది అన్నటువంటిది మాత్రం కొంత ఉత్కంఠ. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే కూడా రాజ్యసభ స్థానాల కొరకు కూడా పలువురు కూడా ఢిల్లీ కేంద్రంగా కూడా పెద్దలను కలవడము, వారికి సంబంధించినటువంటి ప్రొఫైలు, దానికి సంబంధించినటువంటి కీలక సమావేశాలు కూడా జరుపుతున్నారు. కానీ ఒకసారిగా నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒకసారిగా ఆ నలుగురు ఎవరు అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. మొత్తం మీద మాత్రం రాజ్యసభ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ మాత్రము వేగవంతము. మరి ఈ రాజ్యసభ నలుగురు ఎవరన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. రైట్ కళ, థ్యాంక్ యూ.